వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో అమానుష ఘటన జరిగింది. దర్గా దగ్గర సుజాత అనే మతిస్థిమితం లేని మహిళపై ప్లాస్టిక్ పైప్తో దాడి చేశాడు దర్గా అధికారి హుసేన్. దర్గా నుంచి వెళ్లిపోవాలంటూ పైప్తో కొట్టారని ఆరోపించారు బాధితురాలి తల్లిదండ్రులు. ఇక ఆరోగ్యం సరిగా లేకపోవడంతో 20 ఏళ్లుగా దర్గా దగ్గరే ఉంటుందని చెప్పారు. హుసేన్పై వెంటనే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బాధితులు. నీళ్ళ బాట ఉన్నది, ఆ బాటతోటి బాతులు పెట్టింది తలుపులా పట్టేవుతాను ఇక్కడ వండుకున్నాం. గొలుసుతోటి వేసింది, ఆ బాటతోటి వేసింది ఆమె తలుపుని. ఇక ఆయన ఎక్కడున్నాడో చూడలేదు మేము. ఆ గొలుసును దాన్ని బండబట్టి ఊడగొట్టిండు, ఆమె గట్టేసిన గొలుసును ఇక పైపు తోటి వేసిండు. అయ్యా దర్గాల మా చిన్న బిడ్డ మేము ఇక్కడి నుంచి 20 సంవత్సరాలు బట్టి ఇక్కడ మేము అన్నారంలో ఉంటాను. ఆ అమ్మాయి కొంచెం ఆరోగ్యం మంచిగా లేక గొలుసేసి అక్కడ దర్వాజా కాడ కట్టేసినాం, స్నానం తీసుకొచ్చి కట్టేసినాం. అమ్మాయి కొంచెం ఇవాళ నిన్న అమాసం ఉన్నది కాబట్టి ఇవాళ కొంచెం గడబడి చేసింది. మేము అప్పుడే ఇంటికి పోయినాం. పోయేసరికి ఆ ముంతాజ్ అంటే మోతీ సాబు ఆ పైప్ అందుకొని బాగా చితక బాధిండు. గది పరిస్థితి.